హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి మహమ్మద్ మైజో భిన్న స్వరం వినిపిస్తున్నారు. భారతదేశానికి తాము ఎప్పటికీ కూడా సన్నిహిత మిత్రుడుగానే కొనసాగుతామని అన్నారాయన. అంతేకాదు ఆ దేశం నుంచి రుణ విముక్తి కోరుకుంటున్నట్లు కూడా చెప్పారు. గతేడాది చివరి నాటికి భారత్కు మాల్దీవులు దాదాపు $400.9 మిలియన్ బకాయి పడింది. దీన్ని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని ద్వీపదేశం ప్రాధేయపడుతోంది. గత నవంబర్లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఆయన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మే 10 నాటికి భారత్కు చెందిన బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని కూడా ఆయన గడువు విధించారు ఒకానొక సందర్భంలో. అలాగే అప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మైజు తొలిసారిగా స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని ఆయన కొనియాడారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు ఆయన. రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు ఉపశమనం కలిగించాలంటూ భారత్ను అభ్యర్థించారు. ఇక గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు చాలా భారీగా పేరుకుపోయాయి. మాకు తిరిగి చెల్లించడంలో మినహాయింపు కోరుతూ కూడా ఆ దేశంతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు విఘాతం అయితే కలిగించాం. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు సహకరిస్తామంటూ కూడా మైజు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీతో దుబాయ్ వేదికగా జరిగిన COP28 సదస్సు సమయంలో కూడా ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న ప్రస్తుత తరుణంలో మైజు వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. భారత్ గత కొన్నేళ్లుగా మానవతా సాయం కింద ఆ ద్వీప దేశంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ వస్తోంది. అక్కడ మన దేశ నౌకాదళానికి చెందినటువంటి 2 హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానం కూడా ఇప్పటివరకు సేవలు అందిస్తూ ఉన్నాయి. దాదాపు 80 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. గత 5 ఏళ్లలో మారుమూల ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అవసరమైన సుమారు 600 మందిని వాళ్ళు భారత్కు తరలించడం కూడా జరిగింది. వాళ్ళంతా మే 10లోపు తిరిగి వెళ్లిపోవాలని ఇటీవల మైజు డిమాండ్ చేసిన సంగతి మనకు తెలిసింది. భారత్తో సంబంధాలు బలహీనపడుతుండడంతో మైజు సర్కార్ అత్యవసర వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మైజు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మాల్దీవులు లక్షద్వీప్ సమూహంలోని మినీకాయ్ ద్వీపం నుంచి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉంటుంది. పశ్చిమ తీరానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలమార్గాలతో అనుసంధానమై ఉండడంతో వాణిజ్యపరంగా ఇది చాలా కీలకంగా మారిందని చెప్పచ్చు. అయితే మైజు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకంగా మారాయి. ఇండియా పట్ల తనకున్న అభ్యర్థిత్వాన్ని, స్నేహభావాన్ని ఆయన తొలిసారిగా మళ్ళీ చాటుకున్నారు.